మనం మూవీస్ ఎందుకు చూస్తాం? మంచి స్ట్రెస్ బస్టర్ లాగా వర్క్ అవుతుంది. అందుకోసం మూవీ అనేది చూస్తాం. మూవీ చూస్తున్నంత సేపు ఆ క్యారెక్టర్స్‌తో అండ్ ఆ ఫీల్ గుడ్ మూవీతో అయితే మనం కనెక్ట్ అవుతాం. అలాంటి మూవీస్ దొరకడం చాలా కష్టం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను టాప్ 7 మూవీస్ అయితే తీసుకొనొచ్చాను. ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క కేటగిరీ. మీకు కామెడీ, జోనర్ అండ్ సస్పెన్స్ మూవీస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాయి. దానికైతే నేను గ్యారంటీ. ఈ లిస్ట్లో ఉన్న కొన్ని మూవీస్తో అయితే నేను ఎమోషనల్లీ చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాను. ఎస్పెషల్లీ ఒక 3 మూవీస్ అయితే ఉన్నాయి. ఆ 3 మూవీస్ అయితే నేను ఎమోషనల్లీ కనెక్ట్ అవుతాను. మీరు కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, మీరు కానీ మూవీ లవర్ అయితే. సో మీకోసం నేను ఇంత కష్టపడి రికమెండేషన్ వీడియో అయితే చేస్తున్నాను. సో మా వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ద బెస్టే ఇవ్వాలి. ఎందుకంటే వీక్ ఆఫ్ వస్తుంది, ఏమైనా మంచి మూవీ చూద్దామంటే ఏం దొరకడం లేదు. అన్న వీడియోస్ చూస్తే మనకు బెస్ట్ రికమెండేషన్ వీడియోస్ దొరుకుతాయి. సో అలాంటి కేటగిరీస్ వాళ్ళ కోసం నేను స్పెషల్గా మూవీస్ చూసి బెస్ట్ ఆఫ్ ద బెస్టే అయితే ఇస్తున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కితే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కొంచెం లెంతీ అయింది. ఇంకా సోది లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 7 ద గార్ఫీల్డ్ మూవీ. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో లేదు. ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ అండ్ తమిళ్ లాంగ్వేజ్లో ఉంది. తెలుగు ఏ పాపం చేసిందో, ఇంకా మనకు ఫ్యూచర్లో కూడా తెలుగు రావచ్చు. అంటే ఎప్పుడు వస్తుందో తెలీదు. వచ్చినప్పుడు ఈ రికమెండేషన్ మీకు యూజ్ అవుతుంది. లేకపోతే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వస్తే ఖచ్చితంగా చూసేయండి ఫ్రెండ్స్. మీరు కడుపు నిండా అయితే ఈ మూవీ చూస్తే నవ్వుకుంటారు. ఈ యానిమేషన్ మూవీ అయితే మీకైతే ఖచ్చితంగా వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే కామెడీ కానీ, ఎమోషన్ కానీ అండ్ మంచి స్టోరీ ప్లాట్తో మూవీ అయితే పోతూ ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే మనకు గార్ఫీల్డ్ తన చిన్నప్పుడే తన తండ్రితో అయితే విడిపోతాడు. సో మనకు ఒక పర్సన్కి అయితే దొరుకుతాడు. ఆ పర్సన్ వచ్చేసి గార్ఫీల్డ్ని వచ్చేసి కింగ్ లాగా అయితే చూసుకుంటూ ఉంటాడు. దాని తర్వాత మన గార్ఫీల్డ్ లైఫ్లోకి మళ్ళీ తన తండ్రి ఎంట్రీ అయితే అవుద్ది. అక్కడి నుండి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుద్ది. ఆ ప్రాబ్లం చూసి మనం అయితే ఫుల్గా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే అవుతాం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో ఈ మూవీని వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కడుపు నిండా అయితే నవ్వుకుంటారు. మీకు కానీ హిందీ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ బాగా వస్తే ఈ మూవీని అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. సూపర్ మూవీ, నాకైతే నచ్చింది. అందుకే పర్సనల్గా అయితే మీకైతే రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు రెంట్ మోడల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. నెంబర్ 6 పిల్. ఫ్రెండ్స్, ఈ పిల్ సిరీస్ వచ్చేసి మనకు జియో సినిమాస్ వారి ఒరిజినల్ వెబ్ సిరీస్ ఫ్రెండ్స్. సో జియో సినిమాస్ వారు ఒరిజినల్ వెబ్ సిరీస్ చేస్తే కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని అయితే బాగలేవు. బట్ ఇది వచ్చేసి మనకు బాగుంది ఫ్రెండ్స్. అంటే మంచి స్టోరీ ప్లాట్తో మంచి ఎంగేజింగ్ స్టోరీతో అయితే ఈ వెబ్ సిరీస్ అయితే పోతూ ఉంటుంది. సో కొంచెం లిటిల్ బిట్ స్లోగా అయితే ఉంటుంది. బట్ మనకు వెబ్ సిరీస్ అనేది ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తుంది. అందుకోసం ఈ వెబ్ సిరీస్ని వచ్చేసి ఖచ్చితంగా అయితే చూడొచ్చు. ఇంకా ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటే క్లినికల్ స్టైల్స్ కాకుండానే మనకు మందు అనేది మార్కెట్లో అనేది రిలీజ్ చేస్తారు. దానివల్ల వచ్చేసి చాలా మంది వచ్చేసి సైడ్ ఎఫెక్ట్కి అయితే గురవుతూ ఉంటారు. రితేష్ దేశ్ముఖ్ గారి దగ్గరికి అయితే ఈ న్యూస్ అయితే వెళ్తుంది. సో తను ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు ఈ ఫార్మా కంపెనీస్ మీద అనేది స్టోరీ ప్లాట్. ఈ వెబ్ సిరీస్ చూసేటప్పుడు మీకు ఫార్మా కంపెనీస్లో మనకు మందులు ఎలా తయారవుతాయి పిన్ టు పిన్ మీకు అయితే ఫుల్ నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది. మందులు వేసుకునేటప్పుడు మీరు 1కి 4 సార్లు అయితే ఆలోచిస్తారు. ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకు జియో సినిమాస్లో తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. పోయి చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఈ వెబ్ సిరీస్ అయితే నచ్చుతుంది. నెంబర్ 5 హరోం హరా. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి చెప్పాలంటే మనకు కేజీఎఫ్ అండ్ పుష్ప ఈ రెండింటిని కాక్టైల్లో మిక్స్ చేసి మిక్సీలో కొడితే మనకు హరోం హరా. బట్ సినిమాటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లే వచ్చేసి ఫస్ట్ హాఫ్లో వచ్చేసి టాప్ నాచ్గా అయితే ఉంటుంది. అదేవిధంగా టాప్ నాచ్లో సెకండ్ హాఫ్లో తీసుకుపోయి ఉంటే మూవీ ఎక్స్ట్రాడినరీ అని ఉండేవాడిని. బట్ సెకండ్ హాఫ్లో మూవీ కొంచెం డౌన్ అవుతుంది. బట్ మూవీ ఓవరాల్గా చూడదగింది ఫ్రెండ్స్. అందుకోసం అయితే రికమెండ్ చేస్తున్నాను. మూవీ అయితే మీకైతే డిసప్పాయింట్ అయితే చేయదు. బట్ కొంచెం లాజిక్ని అయితే మనకు మిస్లీడ్ అయితే చేసింది మూవీ. అది మినహాయిస్తే మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఓవర్సీస్లో ప్రైమ్ వీడియోలో వచ్చేసి ఈ మూవీ అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది. లేదు ఓవర్సీస్లో మాకు చూడడం కుదరదు అంటే మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలుసు. లేదు మేము డౌన్లోడ్ కూడా చేసుకోము అంటే మనకు 18th వచ్చేసి ఈటీవీలో వచ్చేసి ఈ మూవీ అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే అవబోతుంది. అప్పుడైనా దాంట్లోనే చూడండి. నెంబర్ 4 7:11 PM. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి చాలా అంటే చాలా లో బడ్జెట్ మూవీ. నేనేదో ర్యాండమ్గా ఈ మూవీ అయితే చూశాను. మూవీ చూసి షాక్ అయిపోయాను. అరే ఇంత మంచి కాన్సెప్ట్తో ఇలాంటి మూవీ ఇంత లో బడ్జెట్లో ఎలా వచ్చిందిరా అని. ఇదే మూవీని వచ్చేసి మనకు హై బడ్జెట్లో మూవీ తీసుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండేది. సో మంచి టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ అయితే నేను చూశాను ఫ్రెండ్స్. అందుకోసం మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. ఈ మూవీని వచ్చేసి మీరైతే మిస్ కాకండి.
మూవీ స్టోరీ విషయానికి వస్తే మన హీరో అనేది 1999లో అయితే ఉంటాడు. అక్కడ ఒక బస్ ఎక్కితే మన హీరో వచ్చేసి లండన్లో అనేది డ్రాప్ అవుతాడు. సో లండన్లో ఎలా డ్రాప్ అయ్యాడు అండ్ దాని తర్వాత మన హీరో ట్రైన్ ట్రావెల్ చేయడానికి రీజన్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ మూవీ అయితే చూడాలి. ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి చాలా అంటే చాలా లోగా ఉంటాయి. బట్ మీరు ప్రొడక్షన్ వాల్యూస్ చూడకుండా మూవీ స్టోరీ అండ్ కంటెంట్ చూడండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రాడినరీ మూవీ, నాకు చాలా బాగా నచ్చింది. మీరు మూవీ చూసి అప్పుడు వచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, అన్న నువ్వు మంచి మూవీని వచ్చేసి రికమెండ్ చేసావు, మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేకపోయినా కానీ కంటెంట్ ఉంటే మేము ఎలాంటి మూవీనైనా సపోర్ట్ చేస్తామని. ఈ మూవీ వచ్చేసి మనకు ఎంఎక్స్ ప్లేయర్లో ఫ్రీగా అయితే ఉంది ఫ్రెండ్స్, పోయి చూడండి, మీకు ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది. నెంబర్ 3 హిట్ లిస్ట్. ఫ్రెండ్స్ మీరు కానీ బ్రూటల్ యాక్షన్తో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటున్నారా, ఈ మూవీ వచ్చేసి బెస్ట్ చాయిస్. ఎందుకంటున్నానంటే మీకు స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ అనేది స్టోరీ బిల్డప్ కోసం కొంచెం టైం అయితే తీసుకుంటుంది. దాని తర్వాత మనకు డైరెక్ట్ మూవీ అనేది జంప్ చేసేస్తుంది మనకు స్టోరీలో అనేది. సో ఎలాంటి ఫాల్తు టైం పాస్ చేయకుండా డైరెక్ట్ సినిమాలోకి అయితే వెళ్ళిపోద్ది. సో అక్కడి నుండి వచ్చేసి మీకైతే ఫుల్ మజా అనేది వచ్చేస్తుంది. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మనకు అన్యం పుణ్యం తెలియని ఒక అమాయకుడితో ఒక సైకోపాత్ అనేవాడు మర్డర్స్ చేపిస్తూ ఉంటాడు. ఈ మర్డర్స్ చేయడానికి కారణం ఏంటి, ఆ సైకోపాత్ గాడు ఎవడు, లాస్ట్ వరకు ఈ మన హీరో ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది స్టోరీ ప్లాట్. ఫ్రెండ్స్ మీకు ఈ మూవీ వచ్చేసి కొంచెం సా ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే మీరు సా ఫ్రాంచైజ్ మూవీస్ చూసారా, సో అలా కొంచెం అనిపిస్తుంది. బట్ మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో అందుకోసం మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ మూవీ అయితే చూడండి. కొంచెం బ్రూటాలిటీ ఉంటుంది, అంటే యాక్షన్ సీక్వెన్స్లో మాత్రమే. ఈ మూవీ వచ్చేసి మీకైతే టైం వేస్ట్ అయితే చేయదు ఫ్రెండ్స్, దానికైతే నేనైతే గ్యారంటీ మీకైతే మూవీ నచ్చుతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో వచ్చేసి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూడండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 2 మైదాన్. ఫ్రెండ్స్ మీరు ఏ మూవీ చూడకపోయినా చూసినా కానీ ఈ మూవీ వచ్చేసి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు వచ్చేసి మనకు తెలుగు డబ్బింగ్లో ఉంది కాబట్టి ఇలాంటి జమ్ మూవీని మిస్ అయితే మీరు చాలా పెద్ద మిస్టేక్ చేసినట్లే. ఎందుకంటే మనకు ఒక డెకేడ్కి ఒక జమ్ మూవీ అయితే వస్తుంది, అలాంటి జమ్ మూవీస్లో ఈ మూవీ ఒకటి. అందుకోసం హైలీ రికమెండ్ చేస్తున్నాను. మీరు ఈ మూవీ చూడకపోయినా పర్లేదు, ఈ మూవీ చూడండి ఫ్రెండ్స్. నాకైతే థియేటర్లో చూస్తున్నంతసేపు ఎలా తీశారా, ఆ కోచ్ కష్టాన్ని మనకు కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. గోల్డ్ మెడల్ మనకు ఫుట్బాల్లో రావడానికి ఆయన కష్టాన్ని వచ్చేసి మనకు కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. ఫుట్బాల్లో మనకు గోల్డ్ మెడల్ ఉంది అని ఈ మూవీ చూసేంత వరకు నాకైతే తెలియదు. అందుకోసమే మీకనేది ఈ రికమెండేషన్ అయితే ఇస్తున్నాను. ఖచ్చితంగా ఈ మూవీని అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. సూపర్ మూవీ, ఖచ్చితంగా చూసేయండి. చూసి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ మీరు చూడకపోయి ఉంటే చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ అనేవి నాతో అయితే షేర్ చేసుకోండి. ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో మంచి తెలుగు డబ్బింగ్తో అయితే ఉంది. 3 అవర్స్ ఉంది మూవీ. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మూవీని వచ్చేసి మిస్ కాకండి. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ అండ్ ఎక్స్ట్రాడినరీ మూవీ మహారాజా. ఫ్రెండ్స్ థియేటర్లో చూసిన తర్వాత నా నుండి అయితే నోట్లో నుండి మాట రాలేదు, అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది నాకు ఈ మూవీ అయితే. నవ్వు అయితే మనకు థియేటర్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ మూవీని అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. మీరు కానీ ఒక మంచి మూవీ చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీని మిస్ చేసుకున్నట్లయితే మీరు కోహినూర్ వజనని మీ పాకెట్లో పెట్టుకొని ఎక్కడో పాంగొట్టుకున్నట్లే, అలాంటి మూవీ ఇది. సో అందుకోసం హైలీ రికమెండ్ చేస్తున్నాను. మీరు కానీ డాటర్ అండ్ ఫాదర్ బాండింగ్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ చూసేయండి ఫ్రెండ్స్. సూపర్ మూవీ, అలానే కామెడీ జనరేట్ చేస్తుంది, అలానే సస్పెన్స్ జనరేట్ చేస్తుంది, అలానే మీ కన్నిటికి కారణం అయిపోద్ది కూడా ఈ మూవీ. సో అలా ఏడిపించేస్తుంది కూడా మిమ్మల్ని. సో అన్ని కేటగిరీస్ని వచ్చేసి ఈ మూవీ వచ్చేసి కవర్ చేసి మిమ్మల్ని అయితే ఫుల్ ఫిడ్జ్గా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. నేనైతే స్టోరీ గురించి ఎలాంటి మాటలు అయితే మాట్లాడను ఫ్రెండ్స్. మీరు కానీ ఈ మూవీ చూడాలనుకుంటే ఏంటి, పోయి చూసేయండి ఫ్రెండ్స్, చూసేయండి అంతే. మూవీ సూపర్ ఉంది అంతే. మీకు కానీ ఈ మూవీ నచ్చకపోతే డైరెక్ట్ వచ్చేసి అన్సబ్స్క్రైబ్ కొట్టేయండి నన్ను వచ్చేసి, నన్ను వేసుకోండి. అలాంటి మూవీ ఇది, నేను 100% షూర్గా చెప్తున్నాను. మూవీ వచ్చేసి మీకు ఖచ్చితంగా నచ్చద్ది. మీరు ఏ కేటగిరీ మనిషి అయినా కానీ ఈ మూవీని వచ్చేసి మీకు నచ్చకపోతే అప్పుడు వచ్చేసి నాకైతే వేసుకోండి కామెంట్ రూపంలో, అన్న నాకు ఈ మూవీ నచ్చలేదు అని. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇలాంటి రికమెండేషన్ వీడియోస్ నేను తెస్తూనే ఉంటాను, మీకైతే ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందలా ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రికమెండేషన్ వీడియో అలానే రివ్యూ వీడియోస్ అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.